నమస్తే అందరికీ. నేను ఇప్పుడు అరటికాయ బజ్జీ చేస్తున్నాను. ఇప్పుడు దానికి కావాల్సిన ఐటెమ్స్ చెప్తాను. నేను వీడియో తీద్దాం అనుకోలేదు, అందుకే మీకు చూపించట్లేదు. అది శనగపిండి ఆల్రెడీ నేను వేసుకున్నాను. 1 కప్పు శనగపిండి, అలాగే 1 కప్పు బియ్యపు పిండి వేసుకున్నాను. అలాగే కొంచెం సరిపోయినంత టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం చెంచాడు వాము, అలాగే కారం, చిన్న పసుపు వేసాను. నేను తినే సోడా ఇక్కడ వేయలేదండి. ఎందుకు వేయలేదు అన్నది మీకు నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు బాగా పిండి కలుపుకోవాలి. అది ఎలా అంటే దోసల పిండిలా కలుపుకోవాలి. మనం ఇప్పుడు అది కలుపుకున్నాక దానికన్నా కొంచెం ముద్దగా కలుపుకోవాలి. అది అరటికాయ బజ్జీలు అలా అరటికాయలు కోసినవి అలా తీసి ముంచేసుకోవాలి. ఫస్ట్ సారి ఫ్రై చేసేసినాక మళ్ళీ రెండోసారి కూడా ఇప్పుడు మనం కలిపిన పిండిలోని అది మళ్ళీ ముంచేసి డ్రై ఫ్రై చేసింది మళ్ళీ ముంచి మళ్ళీ అందులో వేస్తే అప్పుడు బాగా పొంగుతుంది అన్నమాట. అదే తినే సోడా వేసామనుకోండి ఒకసారి పొంగుతుంది. అలా కాకుండా తినే సోడా కాకుండా వేయకుండా ఇలా 2 సార్లు మీరు ముందు వేసినాక ఫ్రై అయిపోయినాక మళ్ళీ ఆ ఫ్రై తీసి మళ్ళీ ఆ పిండిలోని ముంచేసి మళ్ళీ వేసుకోండి. సూపర్గా ఉంటుంది. ఇదిగోండి తింటుంది మా కోడలు. తను ఫస్ట్ టైం నేను ఇలా మాట్లాడటం, నాకు మాట్లాడటం రాదు, ఏమీ అనుకోకండి. అందరూ చూస్తున్నారు, లైక్ మాత్రం చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, గంట మాత్రం